జగన్మోహన్ రెడ్డి పాఠాలు నేర్చుకున్నట్టు కనిపిస్తుంది. మొన్నటికి ఇప్పటికీ ఆయన పర్యటనలో వచ్చిన మార్పు అందుకు సంకేతంగా మనం చూడొచ్చు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక పర్యటనకి వెళ్ళినప్పుడు చివరిలో ఆయన పోలీసులను కూడా హెచ్చరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. మీరు ఎక్కడ 7 సముద్రాల అవతల దాటున్నా ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొచ్చి మీ మెడలోంచి రెడ్ బుక్కి తగ్గట్టుగా వ్యవహరిస్తే మీ సంగతి తేలుస్తాం అని ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా బంగారుపాళ్యంలో జగన్ రూటు మార్చారు. కాసింత విపక్ష నాయకుడి హోదాలో, విపక్ష నాయకుడి తరహాలో హోందాగా సాగారు. పోలీసులను కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకాలంగా బెదిరిస్తూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ఏదో చేస్తాం అన్నట్టుగా హెచ్చరిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈసారి అందుకు విరుద్ధంగా సాగారు. ఇప్పుడు పోలీసులకి నచ్చజెప్పడం, మీ పక్షాన కూడా మేమే ఉంటాం అనేటువంటి రీతిలో సూచనలు పంపించడం, పోలీసుల్ని ఆకట్టుకోవడం కోసం ఆయన ప్రయత్నించినట్టుగా స్పష్టమవుతోంది. వాస్తవానికి ఆయన పోలీసుల్ని ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడున్నా రిటైర్ అయినా సరే వదిలిపెట్టం అన్నట్టుగా ఇన్నాళ్ళు చెప్పినటువంటి మాటకి విరుద్ధంగా మీకోసం కూడా మేమే పనిచేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. పోలీసులకు రావాల్సినటువంటి డిఏ కానీ, పిఆర్సీ కానీ, ఇతర అనేక రకాల సమస్యల విషయంలో మేమే మీ తరపున మాట్లాడతాం, మమ్మల్ని ఈ రీతిలో మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే మీ తరపున గొంతెత్తే వాళ్ళు కూడా ఉండరు అంటూ జగన్మోహన్ రెడ్డి కొత్త స్వరం ఆలపించారు. అంటే పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి మీదే ఆధారపడాలి. ఇప్పటికే పొదిల్లో పొగాకు రైతులు, బంగారుపాళ్యంలో మామిడి పంట రైతులు, ఇలా రైతులందరి తరపున మేము వాదిస్తున్నట్టుగానే ఇప్పుడు మీ పక్షాన కూడా మేమే గొంతెత్తుతాం అన్నట్టుగా పోలీస్ కానిస్టేబుల్ని, కింద స్థాయి సిబ్బందిని ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది సహజంగా రాజకీయ నాయకుడు చేయాల్సినటువంటి తీరు. కానీ ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా సాగారు. బెదిరించడం, హెచ్చరించడం, మీ సంగతి తేలుస్తామని చెప్పడం, ఇట్లాంటివంతా కూడా ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణి, ఒక బ్లాక్మెయిలింగ్ ధోరణి. కానీ ఇప్పుడు ఆయన అందుకు విరుద్ధంగా సైకలాజికల్గా ఆకట్టుకునేటువంటి రీతిలో ఈయన మన పక్షాన కూడా మాట్లాడతారు, ఈయన మన కోసం కూడా నిలబడతారు, మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం తాత్సార్యం చేస్తుంటే విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సి ఉంటుంది అనే అభిప్రాయం సాధారణ పోలీసుల్లో కలిగించే ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి దిగారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన ధోరణిని మార్చుకున్నటువంటి తీరుకి నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఆయన రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు, తిరిగి మళ్ళీ ప్రజాదరణని పొందాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో నచ్చజెప్పే ప్రయత్నమే చేయాలి తప్ప ప్రజల్ని బెదిరించో, ఇతర వర్గాలని కొంతమందిని హెచ్చరించో రూపాల్లో ఆకట్టుకోలేము అనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా బంగారుపాళ్యంలో ఆయన తన ధోరణిని మార్చుకుని మరీ పోలీసులు, కానిస్టేబుళ్ళు, ఎస్ఐ స్థాయి, సిఐ స్థాయి అధికారులు వీళ్ళందరి పేర్లు ప్రస్తావిస్తూ కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు కనిపిస్తుంది. మరి ఆయన ఇదే పందాకి కట్టుబడి ఉంటారా, లేకుంటే ఎమోషనల్గా ఎప్పుడైనా హద్దులు దాటినప్పుడు ఎలాంటి సమస్య అయినా ఎదురైనప్పుడు మళ్ళీ పూర్వ పందాలోకి వెళతారా చూడాల్సినటువంటి విషయం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన తీసుకున్నటువంటి ఈ టర్న్ రాజకీయంగా ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశం, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అనుసరించాల్సినటువంటి మార్గం కూడా.